ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, అదేవిధంగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో దినదినానికి అభివృద్ధి పొందాలని మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యెషయా 60వ అధ్యాయము 22వ వచనము నేను చదువుతున్నాను. గమనించండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనతో మాట్లాడుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఫ్యూచర్ని గురించి, భవిష్యత్తుని గురించి దేవుడు ఇచ్చుచున్నటువంటి మాట. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఒంటరి వారు అవుతారని దేవునికి తెలుసు. కాబట్టి వారిని బలపరచడానికి, వారి యొక్క తరతరాల్ని బలపరచడానికి దేవుడు ఈ యొక్క వాగ్దానము ఇచ్చాడు. ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ ఈ యొక్క ప్రవచనము వారికి ఇచ్చాడు. 1000 మంది అగును. నా జీవితంలో ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానము ఈ కాలంలో దేవుడు మనకిస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానముల ద్వారా మనం పోచున్నప్పుడు, మనము ఒంటరిగా మిగిలి ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఒంటరిగా అయ్యున్నావా? ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావా? అదే విధముగా నీ రక్త సంబంధం నుంచి, నీ బంధుమిత్రుల నుంచి, నీ యొక్క కన్న తల్లిదండ్రుల నుంచి ఒంటరి అయ్యి దేవుని కోసము బయటకు వచ్చి ఒంటరిగా కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నావా? ఈ యొక్క వాగ్దానము మనందరి కోసము. ఎవరైతే ఒంటరిగా బాధపడుచూ ఉన్న వారికి దేవుడు ఈ యొక్క చక్కటి వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు. ఒంటరిగా నువ్వు కుమిలి ఏడుస్తున్నప్పుడు నీ కన్నీలు దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు, నీ బాధ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు, నువ్వెప్పుడైతే దేవుని మీద ఆనుకొని జీవించి దేవునికి యథార్థంగా నువ్వు ఉంటావో, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఒంటరి వాడువు కావు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుని యొక్క దూతలు నీ పక్షాన యుద్ధము చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, అయా మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఎంతమంది నా తండ్రి ఒంటరి జీవితంతో పోరాడుతున్నారు, ఒంటరితనముతో ఉన్నారో మారు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానముతో మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షముగా ఉండగా, మీరు మాతో ఉండగా పరిశుద్ధాత్మ దేవ, మేము ఒంటరి వారము కాము తండ్రి. దేవా, ఒంటరి వారి అయిన వారిని 1000 మందిగా చేస్తానన్నావు, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా మీరు చేస్తానని చెప్పారయ్యా. అయా, ఏ బాధతో, ఏ ఒంటరితనముతో, ఏ దుఃఖముతో నా తండ్రి, ఏ శ్రమల గుండా, ఏ అప్పుల బాధతో ఒంటరిగాను కుమిలిపోతూ ఏడుస్తూ ఆయా బాధపడుతున్నటువంటి నీ ప్రజల కోసము ప్రార్థన చేస్తున్నాను అయా. స్తోత్రం నాయన. వారిని నా తండ్రి మీరు బలపరచండి, ధైర్యపరచండి నా తండ్రి. వారికి నా తండ్రి మీ తోడుగా ఉండి నా తండ్రి వారిని నడిపించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. దేవా, ఒంటరిగా ఉన్న వారికి మీరు చెయ్యబట్టి లోకంలో మీరు నడిపించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది వ్యాధి, బాధ, రుగ్మతతో ఉన్న వారిని మీ సన్నిధానికి తీసుకొని వచ్చుచున్నాను. వారికి చక్కటి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను
ఆయా ఒంటరిగా ఉన్నవారిని ఆయా దేవా అనేక మంది జనముగా మీరు మారుస్తానని మీరు చెప్పారు మా ప్రభువా, స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా, విధవరాళ్ళు మీరు దీవించండి, ఆయా తల్లి లేని వాళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గర్భం లేని వారికి గర్భఫలమును దయచేయండి, విద్య లేని వారికి విద్యను దయచేయండి. అప్పుల బాధతో ఉన్నవారి అప్పుల బాధను దూరం చేయమని అడుగుచున్నానయ్యా. వివాహము కాకుండా ఉన్న వారికి వివాహమును దయచేయమని అడుగుచున్నానయ్యా. జీవితంలో సెటిల్మెంట్ లేని వారిని కోసం ప్రార్థన చేస్తున్నాను, వారికి మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి జీవితాల మీద నా తండ్రి నీ దీవెన, నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలందరినీ ఆయా మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. నీ కృప, నీ సన్నిధి వారికి తోడుగా ఉండమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.